నమస్తే అండి. బోడుప్పల్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్‌కొచ్చిందండి. ఇది G+1 కన్‌స్ట్రక్షన్ అండి. 4 బీహెచ్‌కే ఇండిపెండెంట్ హౌసు. మీకు ఇది 150 స్క్వేర్ యార్డ్స్‌లో వస్తదండి ఇది. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 2500 ఎస్ఎఫ్టీ వస్తది. వెస్ట్ ఫేసింగు. బోడుప్పల్లో మీకు బమ్మోక్ గార్డెన్స్ ఆ సరౌండింగ్ పక్కనే వస్తదండి ఇది. సో, ఇది కింద మీకు 2 బెడ్‌రూమ్ ఉంటది. పైన ఒక 2 బెడ్‌రూమ్ ఉంటదండి ఇది. సో, ఇది మీకు ఇప్పుడు ఇంటీరియర్స్ కూడా అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఎలక్ట్రిక్ వర్క్ చిన్నది వర్క్ జరుగుతుంది. ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇదొక బెడ్‌రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్‌రూమ్ ఇది. కబోర్డ్స్ అన్నీ కంప్లీట్‌గా అంటే కబోర్డ్స్ అన్నీ నీట్‌గా చేసున్నారు. సో, వెంటిలేషన్ కూడా మంచిగా ప్రాపర్‌గానే మెయింటైన్ చేశారు. సెల్ఫ్‌లు కూడా కంప్లీట్‌గా ఉన్నాయి. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, ఇది ఇంకొక బెడ్‌రూమ్‌కి వాష్‌రూమ్ బయట ఉందండి. అటాచ్డ్ ఉండదు. ఇదొక ఇంకొక బెడ్‌రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఇది. ఎవ్రీ బెడ్‌రూమ్‌కి వెంటిలేషన్ కూడా ప్రాపర్‌గా మెయింటైన్ చేశారు. యూపీవీసీ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్స్. సో, ఇది ఫ్యామిలీ లాంజ్ ఏరియా అండి ఇది. ఇక్కడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చు రైట్ సైడ్. సో, నెక్స్ట్ ఇది డైనింగ్ ఏరియా అవుతది ఇది. రైట్ సైడ్ కిచెన్ వస్తది. డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేసియస్‌గానే ఉంది ఇది. డైనింగ్ ఏరియాలో కూడా సెల్ఫ్‌లన్నీ నీట్‌గా ఇచ్చారు. ఇది కిచెన్ అండి ఇది. కిచెన్ కూడా మంచిగా ఇచ్చారు. గ్రానైట్ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారు. షింక్ స్టీల్ షింక్ ఇచ్చారు. సో, బయట ఇది స్పేస్ అండి. సెట్ బ్యాక్స్ స్పేస్ ఇచ్చారు. నీట్‌గా 2½ ఫీట్ పైన ఇచ్చారు ఇల్లు. సో, మనం ఫస్ట్ ఫ్లోర్‌కెళ్తున్నాం సార్ ఇంకా. రైట్. సో, మనకిది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇది. డోర్స్ కూడా టేక్ వుడ్ ఇచ్చున్నారు. పీవీసీ కూడా చేసున్నారు. ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది డ్రాయింగ్ రూమ్. ఇది ఇక్కడ పార్టిషన్ చేసుకోవచ్చండి. ఇంతవరకు ఒక డ్రాయింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్యామిలీ లాంజ్ ఏరియా చేసుకోవచ్చు. ఆ సెల్ఫ్‌లు ఉన్న కాడ టీవీ యూనిట్ పెట్టుకోవచ్చండి. రైట్. సేమ్ కిందలాగానే ప్లాన్ సేమ్ ఉంటదండి. ఇది ఒక బెడ్‌రూమ్ వస్తది. దీనికి కూడా సెల్ఫ్‌లన్నీ కంప్లీట్‌గా అయిపోయున్నాయి. టైల్స్ కూడా ఏసున్నారు. ఇదొక మాస్టర్ బెడ్‌రూమ్ అండి. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ కంప్లీట్‌గా నీట్‌గా ప్రొటెక్షన్‌గా నీట్‌గా ఉంది. సో, ఇది సెకండ్ బెడ్‌రూమ్ అండి. దాని బెడ్‌రూమ్‌కి మీకు వాష్‌రూమ్ బయటొస్తది. అటాచ్డ్ ఉండదు. ఇది ఇంకొక చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ అండి ఇది. రైట్. రూమ్స్ కూడా మంచి స్పేసియస్‌గానే ఉన్నాయండి. దాదాపు 12½ ఇంటూ 13 దాకా ఉందండి ఇది స్పేసు. సో, ఇదొక డైనింగ్ ఏరియా అండి ఇది. కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా వచ్చేసింది. డైనింగ్ ఏరియా కూడా మంచి స్పేసియస్‌గా ఉంది. డైనింగ్ ఏరియా కూడా కబోర్డ్స్ అన్నీ కంప్లీట్‌గా ఇచ్చున్నారు. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగానే ఉంది. కబోర్డ్స్ అదే రైట్. ఇక్కడ నుంచి మీకు బయట స్పేసియస్‌గా ఉందండి. సిట్ అవుట్ సెట్ బ్యాక్స్ అంతా కంప్లీట్